కడప జిల్లా బద్వేలు పట్టణంలోని లీడ్ క్యాంపు సంస్థకి ఇచ్చిన స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూస్తామని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నెపాటి మల్లేష్ హామీ ఇచ్చారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో లీడ్ క్యాష్ మాజీ డైరెక్టర్ గొడుగునూరు రాజశేఖర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లేష్ మాట్లాడుతూ బద్వేలు మండలం చెన్నంపల్లి పొలం సర్వే నెంబర్ 1580 బార్బీలో 3 ఎకరాల 64 సెంట్లు లీడ్ కాప్ సొసైటీకి కేటాయించడం జరిగిందని, ఆ స్థలంలో మాదిగ విద్యార్థులకు లిప్ క్యాప్ సంబంధమైన చెప్పుల తయారీ బ్యాగులు, చర్మాలు శుద్ధి చేయడం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటకు ఉపయోగపడే ఈ స్థలాన్ని కొందరు వ్యక్తులు కట్టడాలు కట్టడం జరిగింది. కట్టడాలు కట్టినా ఎవరైనా ఉపేక్షించేది లేదని, త్వరలోనే 3 ఎకరాల 64 సెంట్ల భూమిని కొలతలు వేయించి త్వరలో లెదర్ ఇండస్ట్రీ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయటకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ మాజీ డైరెక్టర్ గొడుగునూరు రాజశేఖర్, దళిత నాయకులు ఇక ముండ్లపాడు పిచ్చయ్య మరియు కేశవయ్య, దళిత వేదిక జిల్లా అధ్యక్షులు ఓబయ్య, బాలయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అది కాలానుగుణంగా కొన్ని రోజులు జరుగుతూ కొద్దిగా ఆటంకం వల్ల కొంతమంది ఆ స్థలంలో మాది స్థలము, మాకు సొసైటీలు ఉన్నాయి, మేము దీన్ని చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు 2 సెంట్లుగా, 3 సెంట్లుగా, 4 సెంట్లు, 6 సెంట్లు అట్లు విభజిస్తే దాన్ని అమ్ముకోవడం జరిగింది. దానితో కొంతమంది అదర్ కులాల వారంతా వచ్చి దాంట్లో ఇల్లు వేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు ఎవరిని నమ్మి ఏం చేసి స్థలాలు కొనుక్కొని ఇల్లు వేసుకున్నారో మాకు తెలియదు, కానీ ఈ లిట్ క్యాప్కు సంబంధించినంత వరకు 3 ఎకరాల 64 సెంట్లలో 1 సెంటు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎటువంటి ఇల్లు కట్టుకున్నా కూడా దాన్ని నేలమట్టం చేసి మాకు సంబంధించి మా బిడ్డల భవిష్యత్తు కోసం సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో మాకు 3 ఎకరాల 64 సెంట్లు మాకు ఇవి ఇస్తామనే వాగ్దానంతో కలెక్టర్ గారు కూడా ఆర్డర్ వేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా రేపు వారంలో దాన్ని మొదలుపెట్టి మొత్తము అన్నీ తీసేసి మాకు కంచె నాటి మనకు హ్యాండ్ ఓవర్ చేసేదానికి ఉంది. కాబట్టి ఎవరైనా ఇటువంటి ప్రభావాలకు పోయి లేదు అదేం కాదు, మేము ఇల్లు కట్టుకున్నాం, మేము చేసినాం, వాళ్ళు కట్టుకున్నారు, మేము కట్టుకున్నారు, మేము ఇట్లా చేసినామని వాళ్ళ మాటలు నమ్మి కానీ ఇంకొకరు కానీ దాంట్లో ఉద్యోగులు వాళ్ళు వచ్చేసి మేము చేసే పనిని దాన్ని విస్మరించి ఏదో సొసైటీ, ఎప్పుడో సొసైటీ 20 ఏళ్ళ క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లెదర్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్ చేసి నాకు కూడా తెలుసు. ఆ రోజు రిజిస్టర్ చేస్తే 20 ఏళ్ళ క్రితం ఈ రోజుకి కూడా అది రెన్యువల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇచ్చారు. నేను ముఖ్యంగా పత్రికలు చెప్పాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఈ సొసైటీ అనేది ఏది నిర్వీర్యం చేశారని లెటర్ తెచ్చారు. ఈ పరిస్థితిలో ఉంటే ఈ సొసైటీ పేరు చెప్పేసి ఆడు వచ్చేసి 4-5 కోట్ల ఈ మాదిగల ప్రాపర్టీ ఈరోజు అన్యక్రాంతం చేయాలని చూస్తాడు కొంతమంది. ఎటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే జిల్లా యంత్రాంగం ఉంది, మాకు మా లోకల్ నాయకులు కూడా, ప్రతిపక్షంలో కూడా నేను మాజీ ఎమ్మెల్యే గారితో, మన యువ నాయకులు రిషిత్ రెడ్డి గారితో కూడా, సార్ మనకు బద్వేల్ కాన్స్టిట్యున్సీ సార్, దాంట్లో మనం గవర్నమెంట్ వస్తానే మనం ఒక ట్రైనింగ్ సెంటర్ చేస్తాం సార్, మనకు ప్రభుత్వానికి ఇట్లా మీకు పేరు పెట్టాం సార్ అని నేను మొన్న కూడా కలిసి మాట్లాడినా. ఆయన మన యువ నాయకులను కూడా తప్పుదో పట్టించి ఆయన ఏదో హౌసింగ్ సెట్ ఇస్తాడు అని ఈ విధంగా ప్రచారం చేసి